వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఏపీ రాజధానిగా అమరావతికే మద్దతు తెలిపారు. ముఖ్యంగా అమరావతి రైతుల కోసం పవన్ అండగా నిలబడ్డారు. రాజధానికి భూములిచ్చే అంశం దగ్గర నుంచి వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసిన సందర్భం వరకు పవన్ రైతుల పక్షాన నిలబడ్డారు. భూములు కోల్పోయిన రైతులకు పవన్ సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కు కృతజ్ఞతగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితితో పాటు తుళ్లూరు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్ ను పవన్ పరిశీలించనున్నారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పక్కపక్కనే పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లున్నాయి. ఛాంబర్ పరిశీలన అనంతరం చంద్రబాబుతో పవన్ భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీ ఏర్పాట్లు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఏపీ రాజధానిగా అమరావతికే మద్దతు తెలిపారు. ముఖ్యంగా అమరావతి రైతుల కోసం పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. రాజధానికి భూములిచ్చే అంశం దగ్గర నుంచి వైసీపీ హయాంలో అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసిన సందర్భం వరకు పవన్ రైతుల పక్షాన నిలబడ్డారు. భూములు కోల్పోయిన రైతులకు పవన్ సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితితో పాటు తుళ్లూరు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పక్కపక్కనే పవన్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లున్నాయి. ఛాంబర్ పరిశీలన అనంతరం చంద్రబాబుతో పవన్ భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.